ఈ దినం దేవుని వాగ్దానం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ని ధ్యానిస్తున్నారా? మనకున్న పరిస్థితుల్లో మనం దేవునికి దగ్గర కాలేకపోతున్నాము. అందుకే దేవుడు మనకు ఈ దినం దేవుని వాగ్దానం అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి కృప చూపించాడు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 22వ వచనం. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రము వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, నీ పితరులు 70 మంది ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రం వల్ల నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు అని మాట్లాడుతున్న సందర్భంలోనిది. మోషే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలు మాట్లాడారు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ఇప్పుడు మనం కొద్దివారిగా ఉన్నా, మన పరిచర్య ఇప్పుడు కొద్దిగా ఉన్నా, మన బిజినెస్లో మనం చాలా తక్కువ పొజిషన్లో ఉన్నా, మన జాబ్లో మనం చిన్న జాబ్ చేస్తున్నా, కానీ ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకున్నట్లే దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటిదంటే, మనల్ని విస్తరింపజేస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని పైన నమ్మకం ఉంచి, దేవుని మాటలపైన, దేవుని వాక్యానుసారంగా, చిత్తానుసారంగా నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆకాశ నక్షత్రం వల్లే విస్తరింపచేయాలని చూస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం దేవునికి నమ్మకంగా ఉందాం. నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. ఈరోజు దేవుని వాగ్దానం. ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతుండగా దేవుణ్ణి స్తుతించు, గణపరచు, మహిమపరచు, నిరీక్షణ తెచ్చుకొని ప్రార్థించు. మా పరిచర్య కొరకు ప్రార్థించు. దేవుని సన్నిధిలో ఇంకా నిరీక్షణతో ప్రార్థించు. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును కాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, స్తోత్రం, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి జీవితంలో అద్భుతం చేయు నాయన. ఎవరైతే ఇంకా రక్షణ మారుమనస్సు లేని వారు ఉంటున్నారో వారికి అందరికీ రక్షణ మారుమనస్సు దయచేయండి దేవా. అలాగే ఎవరైతే తమ జీవితంలో నిరీక్షణ లేక ఉంటున్నారో వారి విషయంలో ప్రార్థిస్తున్నానయ్యా. జాబ్ విషయంలో నిరీక్షణ లేని వారికి జాబ్ దయచేయి దేవా. వివాహాల విషయంలో సహాయం చేయండి దేవా. గర్భఫలం లేక బాధపడుతున్న వారికి గర్భఫలం దయచేయండి తండ్రి. శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం దయచేయండి దేవా. అప్పుల బాధలతో ఉన్నవారికి అప్పుల నుండి విడుదల కలగాలి. చదువుతున్న బిడ్డలకి మంచి మార్కులు రావాలయ్యా. చిన్నపిల్లలకు, యవనస్తులకు, వృద్ధులకు తోడై ఉండండి నాయన. నానావిధ వ్యాధులతో, బాధలతో ఉన్నవారికి నజరేయుడైన యేసు నామములో విడుదల ఇవ్వండి తండ్రి. ఈరోజు వాగ్దానం తీసుకున్న ప్రతి కుటుంబానికి రక్షణ, శాంతి, సమాధానం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాగ్దాన్ని అందరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మహిమపరచండి. ఈ వాగ్దానం ద్వారా మీరు మీ జీవితంలో పొందిన అద్భుతమైన మేలులను, సాక్ష్యాలను మా వాట్సాప్ నెంబర్కి పంపండి. రోజు మార్నింగ్ ఈ చక్కటి అద్భుతమైన కృప మీరు పొందుతున్నారు. అందరికీ మన ఛానల్ షేర్ చేయండి. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.